హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే చెప్పింది. రైతు భరోసాకు సంబంధించిన నిధులు అనేది కూడా మరో 2 గంటల్లో నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది. అలాగే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే తెలిపింది. తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోవాలని అయితే తెలిపింది. క్రిందటి ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా అనే పథకం పేరుతో 13,500 రూపాయలు అంటే 7,500 రూపాయలు అనేది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, అలాగే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, మొత్తం 13,500 రూపాయలు అనేది కూడా రైతుల యొక్క ఖాతాలకు కూడా జమ చేస్తూ వచ్చింది. ఈసారి మాత్రం అదే పథకాన్ని అమలు చేస్తూ అంటే పేరు అనేది కూడా మారుస్తూ అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా 2015 నుంచి 19 వరకు మా పాత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అప్పట్లో 2015 నుంచి 19 వరకు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వచ్చారు. తర్వాత 2019 నుంచి 24 వరకు రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలలో 13,500 రూపాయలు అనేది కూడా విడుదల చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మరలా అదే పథకాన్ని అమలు చేస్తూ అన్నదాత సుఖీభవ అనే పథకం పేరు మీద రైతుల యొక్క ఖాతాల్లో కూడా 20,000 రూపాయల డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తుది నిర్ణయం తీసుకుంది. సంతకం కూడా పెట్టడం జరిగింది. త్వరలోనే అంటే జూలై 1వ తారీఖున అయితే రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు 20,000 రూపాయలు అనేది కూడా డబ్బులు నేరుగా వారి యొక్క అకౌంట్లలో జమ చేయబోతున్నారు. జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఆల్ఫాబెట్ వైజ్ ఏ నుంచి జెడ్ వరకు ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా రైతు భరోసాకు సంబంధించిన నిధులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. వెంటనే మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ సీడింగ్తో పాటు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అదేవిధంగా ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా చేయించుకోండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.